వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి, పట్టణ ప్రజల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి, ఇద్దరు మహిళా మంత్రుల నుండి ఈ జిల్లా ఆగమ్య గోచరంగా తీర్చిదిద్దినటువంటి నాయకురాళ్ళు. ముఖ్యంగా మహిళలంటే మాకు ఎంతో గౌరవం, మొదటి నుంచి కూడా ప్రోత్సహించుకుంటా వచ్చినటువంటి జిల్లా. ఒక మాట చెప్పాలంటే ఇవాళ ధనసరి అనసూయ మంత్రి గారు ఇవాళ ములుగు జిల్లాలో ట్రైబల్స్ అధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వ్యవసాయ రైతులకు అందరికి కూడా 15,000 రూపాయలు వేసిన చరిత్ర లేదు. కపట మాటలు చెప్పి, బూటకపు మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి సరైన ఫర్టిలైజర్స్ లేవు, ఫర్టిలైజర్ దుకాణాల ముందు చెప్పులు విడిచిపెట్టి లైన్లో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి పరిస్థితులలో ఎస్ఆర్ఎస్పి కాల్వల నుండి కానీ, గోదావరి జలాల నుండి కానీ కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ కూలినటువంటి ఫిల్లర్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ఆర్డిసి వాళ్ళు, ఎన్ఆర్డిసి వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, దాన్ని మళ్ళీ నడిపించుకోవచ్చు అని చెప్పి కూడా కాళేశ్వరాన్ని చెప్పడం జరిగింది. మరి అది చేయడం లేదు. మరి ఈ విధంగా రైతులకు నీళ్ళు ఇవ్వరు, 24 గంటల కరెంట్ ఇవ్వరు, ఫర్టిలైజర్ సరిగా ఉండదు, రైతు బీమా మొత్తానికే తీసేసీలు, అదేవిధంగా రైతుల రుణమాఫీని కూడా సగం వేసి పెట్టిళ్ళు. ఇదే కాక ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యాధికారాన్ని చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి ధనసరి అనసూయ ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కార్యకర్తలను ఆపడం జరుగుతున్నది. దేనికి ఆపుతున్నారు? విద్రోహ శక్తులు ఏమంటున్నా? మేము ఒక రాజకీయ నాయకులం, నేను ఒక శాసనసభ్యునిగా చేసిన వాడిని, నేను ఒక మేయర్గా చేసిన వాడిని, నన్ను ఆపి ఇక్కడ మా కార్యకర్తలను ఆపి దేనికోసం అడుగుతున్నాం? మేము రైతుల పక్షాన రైతులకు న్యాయం చేయని అడుగుతున్నాం. నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తావా? ఎన్ని రోజులు చేస్తావు? నువ్వే కదా మాట్లాడింది, నువ్వే కదా నక్సలైట్లలో పనిచేసింది, నువ్వే కదా మళ్ళీ జనారణ్యంలోకి వచ్చింది. మరి ఆ రోజు నువ్వే కదా చాలా పెద్ద మాటలు మాట్లాడింది. ఇవాళ నీ ఆలోచనలు ఎటుపోయినాయి? రాజ్యాధికారం రాగానే సీటు మీద కూసంగానే ఇవాళ నీకు అందరు కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ రాజ్యాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు. నీ నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడుస్తున్నది, మల్లంపల్లిలో ఎర్రమట్టి మాఫియా నడుస్తున్నది, గుట్కా మాఫియా నడుస్తున్నది, ఆఖరికి పేద రైతులకు కూడా న్యాయం లేదు. అదేవిధంగా ఏదైతే గిరిజనులు ఉన్నారో గిరిజనుల గుట్ల కోయలకు కూడా ఎక్కడ కూడా న్యాయం లేదు. మరి ఈరోజు నువ్వు అవలంబించే పద్ధతి ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ అందరి చరిత్ర కాలగర్భంలో కలపడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మేము ఇవాళ మా పోలీస్ మిత్రులు కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని విధాలుగా వాళ్ళకు రూల్స్ తెలుసు. వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే వాళ్ళు ఇవాళ పోలీసుని అడ్డు పెట్టుకొని మీరు అందరిని ఆపమంటే అరచేతిని అడ్డు పెట్టుకొని సూర్యకాంతిని ఆపలేరని నువ్వు గన్నుగా పట్టుకున్నప్పుడు చెప్పినావు ధనసరి అనసూయ గారు. కానీ ఇవాళ మేము చెప్తున్నాం, ఇదే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందు చెప్తున్నాం, నువ్వు ప్రభుత్వాన్ని అడ్డబెట్టుకొని నువ్వు నక్సలైట్ల పేరు చెప్పుకొని ఇవాళ రాజ్యాధికారాన్ని చేపట్టి ఇవాళ రైతులను ఎంత కాల రాస్తున్నావో మాకు తెలుసు. ఖచ్చితంగా నీ నియోజకవర్గంలో ఇవాళ చైతన్యవంతం చేసి, ప్రజలను చైతన్యవంతం చేసి కాల రాసే దిశగా తీసుకుపోతాం. నీకు దిక్కున కాడ చెప్పుకో, నీ గవర్నమెంట్కి చెప్పుకో, నీ ముఖ్యమంత్రికి చెప్పుకో, నీకు చేతనైంది చేసుకో. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రజల మధ్యలోకి తీసుకుపోయి నీ సంగతి ఏందో కూడా చూద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రజాపాలన కాస్త ఈరోజు ఒక ప్రతీకార పాలనగా, ఒక పైశాచిక పాలనగా మారిపోవడం నిజంగా దురదృష్టకరం. ఎక్కడ చూసినా అక్రమ కేసులు, అరెస్టులు, అడుగడుగున నిర్బంధాలు, దాడులు, అరాచకాలు, ఆత్మహత్యలు. మొన్నటికి మొన్న
ఇదే ములుగు జిల్లాలో మరి ఇందిరమ్మ ఇల్లు రాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చుక్కా రమేష్ అనేటువంటి ఒక యువకుడిని తీసుకుపోయి అక్రమ కేసు పెట్టి పోలీసులు బెదిరిస్తే ఆ వేధింపులు తట్టుకోలేక తాను వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా యావత్ తెలంగాణని ఈరోజు ఒక శోక సముద్రంలో ముంచింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు కూడా లేదా? ఇంత దుర్మార్గమా, ఇంత అరాచకమా? ఈ ప్రజలు ఓటేస్తేనే మీ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ ప్రజలు తమ హక్కుల కోసం, తమకు రావాల్సినటువంటి పథకాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు అక్రమంగా కేసులు పెట్టి వేధించి వాళ్ళను ఆత్మహత్యలు చేయడం ఎంతవరకు సబబని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవి ఆత్మహత్యలు కానే కావు, ఇవి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హత్యలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. మిత్రులారా, గిరిజన ఆదివాసీ ప్రాంతంలో గూడెపు బిడ్డ, గూడెం నుంచి వచ్చినటువంటి అడవి బిడ్డ అని చెప్పి సీతక్క గారిని నెత్తిన పెట్టుకొని ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు అదే సీతక్క గారు ఈ ఆదివాసీ బిడ్డలను, గిరిజన బిడ్డలను వేధించడం నిజంగా దుర్మార్గం. వారి హయాంలో ఈరోజు ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరగడం చాలా దురదృష్టకరం. ఈరోజు అదే సీతక్క గారు ఇద్దరు మంత్రులతోని వాజేడు వెంకటాపురం వెళ్తున్నారు. మరి ఆ గిరిజన బిడ్డలు చనిపోతూ ఉంటే, ఆత్మహత్య చేసుకుంటా ఉంటే వాళ్ళని ఎందుకు పరామర్శించారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. చుక్క రమేష్ చనిపోతే, 23 ఏళ్ళ యువకుడు చనిపోతే తన తల్లి రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే కనీసం ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి ఓదార్చిల్లా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాము. ములుగు అందమైనటువంటి ఒక ప్రాంతం, అది సహజ సిద్ధమైనటువంటి వనరులతోని, అటవీ ప్రాంతంతోని, జలపాతాలతోని అనేక పర్యాటక కేంద్రాలు కలిగినటువంటి ఆ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మలచాల్సింది పోయి ఈరోజు ప్రజల మీద అక్కసుతోని అరాచకం చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలు పిట్టల్లాగా రాలిపోయేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. ఇప్పటికైనా ఈ సందర్భంగా మేము సీతక్క గారిని కోరుతున్నాము, మీరు ఇప్పటికైనా ములుగును పర్యాటక కేంద్రం చేయండి తప్ప ప్రజల మీద అరాచకం చేయకండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల్ని కాపాడుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. గిరిజన బిడ్డ అని ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తే ఆ గిరిజనుల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆదివాసీల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గంలో ఈరోజు నిరసన కార్యక్రమం పెడితే నరేందర్ గారు మాజీ శాసనసభ్యులు, మాజీ మేయర్ వారు, మేము మా కార్యకర్తలందరితో కలిసి మేము ములుగు వెళ్తూ ఉంటే అడుగడుగున మీరు ఈరోజు బ్యారికేడ్లు పెడతారు, పికెటింగ్లు పెడతారు, మమ్మల్ని ఆపేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఎందుకు మేమన్నా సంఘ విద్రోహ శక్తులమా? ఇసుక దందా చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యయుతంగా మేము శాంతియుతంగా అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మాత్రం మాకు స్వేచ్ఛ ఉండదా? ఇదేం ప్రజాపాలన? దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఈ జిల్లా ఇద్దరు మంత్రులు కూడా సమాధానం చెప్పాలి. ఒక మంత్రి ఈ రకంగా చేస్తే ఇంకో మంత్రి రోజు మా నరేంద్ర అన్న చెప్తున్నాడు, ఈరోజు వరంగల్ ఇజ్జత్ పోయేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడేటువంటి హిందీని చూసి, ఇంగ్లీష్ని చూసి ఊరేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలు. ఎక్కడికి పోయినా మీ వరంగల్ అట కదా, మీరు ఎన్నుకున్నారట కదా, మీకు మాత్రం బుద్ధి లేదా, గామినట్టు ఎన్నుకున్నారని చెప్పి ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేటువంటి ఒక పరిస్థితి వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులు ఓరుగల్లు పరువును కాపాడాలి తప్ప మీరు మా పరువును రోడ్డు మీదకి ఈడ్చొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై